చేవెల్ల యుద్ధమై అన్నో జనగుండె శబ్దమాయరా ఈ హస్తం మీ నేస్తం. నేను ఎక్కడుంటే అక్కడ పని చేసినా కావాలంటే తిరిగి చూడు అని నాకే ఛాలెంజ్ చేశారు. ప్రతి ఒక్కరికి అన్ని అమలు చేసే గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ సైన్యమై కథన మందు కట్టమై ఓహో హస్తం పేదల సెలిమై అడుగులు వేసిండురా చేవెల్ల పుడమి తల్లి కన్న కొడుకు అన్నరా. రంజిత్ రెడ్డి సార్కి ఓట్లు ఈసారి ఏ విధంగా పడతాయి అంటారు? పోటీ గట్టి ఉంటది అంటారా? ఒక్కటైనా రాకపోతే అన్నా జోరుగా మాట్లాడినావు, నీ ఎలక్షన్లకే బాగా దండాలు పెట్టినావు, ఏమైందన్నా అన్నాడు. అదిగో కదిలిండో అదిగో కదిలిండో అదిగో చూడర చేవెల్ల పులి బిడ్డో అన్న రంజిత్ అన్న నడియాడిన గడ్డ చేతి గుర్తుకే ఓట్లను వేతామురా సక్కని రంజిత్ అన్న గెలుపును చూద్దామురా. కోడిగుడ్డుతో షురువు అయిన లొల్లి ఇప్పుడు అది గాడిద గుడ్డు దాకా రేవంత్ రెడ్డి అన్న కదే అన్నాడు మొన్న. ఈ ముచ్చట మీరు ఎప్పుడు చక్కగా చెప్పలేదు నాకు, నేను అడిగినా కూడా. ఈ 5,000 కోట్లు ఉన్నాయని చెప్పే విశ్వేశ్వరరెడ్డికి రంజిత్ రెడ్డికి తేడా. ఇవన్నిటిని కన్సిడర్ చేసి మీకు ఓట్లు వేస్తారు జనాలు అని మీరు అంటారు. కులమానం ప్రజలు తీర్పిస్తారు. అసలు ఏంటి అసలు ఎందుకు అట్లా అంతగానో ఇద్దరి మధ్యలో దాని గురించి, ఆ పర్టికులర్ దాని గురించి ఎందుకు ఎక్కువ అంత అవుతుంది? నాకేం డౌట్ వస్తుంది అంటే, ఒకటి ఏమైనా చదువుకున్నా చదువుకోలేదు, ఒక డౌట్. ఇవన్నిటికీ ప్రూఫ్లు ఉండగా కూడా మరి ఆయన ఏ ధైర్యంతో అట్లా చెప్తున్నట్టు? మరి ఆయన చేయించిన అంటలేడు, ఓటే ఒప్పుకున్నాడు. మే 13 3వ నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి చేయకూడదు. జనమే తన బలమంటూ సాగే జన కట్కమై అదిగో కదిలిండో అదిగో కదిలిండో అదిగో చూడర చేవెల్ల పులి బిడ్డో అన్న రంజిత్ అన్న నడియాడిన గడ్డ. ఇదేమో కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం ఇన్ని పథకాలు రూపకల్పన చేశారు. బీజేపీ నాయకులు వస్తారు, పక్కా వస్తారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఓట్లు అడగాలి. మీరు ఒకటే ముచ్చట అడగండి బీజేపీ నాయకుల్ని. ఇట్లాంటి ఉచిత కరెంటు, ఉచిత బస్సు, 500 రూపాయల సిలిండరు, ఇండ్లు కట్టించుడు, పెన్షన్లకు అత్తకు 4,000, కోడలు 2,500 మీరు ఇస్తారా అని అడగండి. మోడీయే చెప్తుడు ఈ సంక్షేమాల ఏ ఉంచా నేను అన్ని తీసేస్తాను. ఈ మాట అడగండి బీజేపీ నాయకులు. ఇస్తారా ఇయ్యరా? ఇస్తే ఇస్తామని చెప్తారు. చెప్తే బీజేపీ వాళ్ళు ఎక్కడైతే రాష్ట్రాలలో ఉన్నారో, చాలా రాష్ట్రాలలో వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడెక్కడైనా ఇట్లాంటి సంక్షేమ పథకం అమలవుతుందా అడగండి. నేను చెప్తా, బాగానే ముచ్చట చెప్తా, నేను ఓట్లు అడుక్కుంటా కాబట్టి ఓట్లు అడిగేందుకు వచ్చిన. మీరు బీజేపీ నాయకులు అడగండి, ఇట్లాంటి సంక్షేమాలు ఎక్కడ ఉన్నాయా బీజేపీ రాష్ట్రాలలో? ఎక్కడ లేవు. వాళ్ళు ఇంకేం చెప్తారు, ఈ రిజర్వేషన్ తీసేస్తారంట బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు. క్యా జరూరతే? మీకు ప్రతి ఒక్కరికి అన్ని అమలు చేసే గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ. అవతల బీజేపీకి ఓట్లేస్తే ఒక్క సంక్షేమ పథకం కాదు కదా, ఉచిత బస్సు తీస్తారట, కరెంటు తీసేస్తారట, 500 రూపాయల సిలిండర్ ఇయ్యారట. ఇది కాదని వాళ్ళని అడగండి. ఇస్తా, మీ పిల్లలకు మీ కొడుకులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇచ్చిండ్రా ఎక్కడన్నా? రంజిత్ అన్న గురించి చెప్తాం. నేను ఫస్ట్ మీ లెక్కనే రంజిత్ అన్న పార్టీ మారినాక పోయి మాట్లాడినా, ఏందన్నా మీరు ప్రజల మనిషి, మీరు ఇట్లా ప్రజలు ఒకటేసారి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయేలా చేసిర్రు అని. ఆయన చాలా క్లియర్గా నాకు ఒక మాట చెప్పిండు, నాకు కావాల్సింది ప్రజలు, నా ఫస్ట్ ఉద్దేశం ప్రజలు బాగుండడం. నేను ఉంటే నా ప్రజలు బాగున్నారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే నేను అలా మధ్యలో తిరిగిన, నేను లేకపోతే ఇంకొకరు వస్తారు కావచ్చు, కానీ వాళ్ళంతా బాగా చూసుకుంటారా లేదా అనేది నాకు తెలియదు. కాబట్టి నేనే ఉంటున్నా. పాప ఆయన ఇంత ఎండల పడి మీరందరూ కూడా ఎట్లా వెయిట్ చేస్తుండ్రు అంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి రంజిత్ అన్న వచ్చిండు అనగానే మీరు అందరు ఇక్కడ ఎట్లయితే వెయిట్ చేస్తుండ్రో అంతే కమిట్మెంట్ తోని ఆయన కూడా ఇంత ఎండలో మీ అందరినీ కలవాలని వచ్చిండ్రు. ఎప్పుడైనా ఓట్ల పండుగ వచ్చినప్పుడే వస్తారు అన్న ఉద్దేశం మీకుంటే, నేను మళ్ళా కూడా మీకు చెప్తున్నా, నాకు అంటే ఒక జర్నలిస్ట్ గా నేను అడిగినప్పుడు నాకు ప్రామిస్ చేసిండ్రు ఏంటి అని అంటే, నేను ఎప్పుడు ప్రజల మధ్యలో ఉన్నా, నేను ఎక్కడ ఉంటే అక్కడ పని చేసినా కావాలంటే తిరిగి చూడు అని నాకే ఛాలెంజ్ చేసిండ్రు. సో ఈసారి కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగినప్పుడు కొంత కన్ఫ్యూజన్లు కింద మీద జరగడం అనేది కామన్.
కాబట్టి ఇలాంటి సమయాన్ని కూడా మనము దాటితే ఆయనని మీరు గెలిపిస్తే ఆయన చేయడానికి రెడీ ఉన్నా అన్న విషయం నాకు చెప్పిండు. కాబట్టి ఆయన ఏమేం చేస్తాడు అనేది మీ అందరికీ చెప్పిండు. కాబట్టి మీరే ఒకసారి ఆలోచన చేసుకొని మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి ఓటేయరు. అర్థమైంది కదా? కానీ ఓటు మాత్రం వేసుడు గ్యారెంటీ. చేవెల్ల యుద్ధమై అన్నో జనగుండె శబ్దమాయరా చేవెల్ల యుద్ధమై జన గుండె శబ్దమై కాంగ్రెసు సైన్యమై కథన మందు కట్టమై చేవెల్ల యుద్ధమై జన గుండె శబ్దమై కాంగ్రెసు సైన్యమై కథన మందు కట్టమై ఓహో హస్తం పేదల సెలిమై అడుగులు వేసిండురా చేవెల్ల పుడమి తల్లి కన్న కొడుకు అన్నరా. సో మరి చేవెళ్ళ కాన్స్టిట్యుయెన్సీలా సార్ మొత్తం తిరుగుతున్నాడు. అయితే రీసెంట్గా పార్టీ మారి కాంగ్రెస్కి వచ్చి ఎంతోమంది అభిమానాన్ని ఆదరణని పొందుతూ ఉన్నాడు. మరి రంజిత్ రెడ్డి సార్కి వీళ్ళ సపోర్ట్ ఎట్లుంటుంది ముఖ్యంగా తెలుసుకోవాలి కదా మనము. అందుకోసమే ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, కొంతమంది లీడర్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్తే మేడం. యాక్చువల్గా నేను ఫస్ట్ అడగాలనుకుంటున్నది ఏంది అని అంటే, రంజిత్ రెడ్డి సారు కాంగ్రెస్ ని నమ్ముకొని ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిండు. నేను ఆల్రెడీ కాంగ్రెస్ ని ఎందుకు నమ్ముకొని వచ్చిండ్రు, మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉండే కదా మీరు అని అడిగితే, ప్రజలకి సర్వీస్ అనేది గ్యాప్ రావద్దు, దానికోసమే నేను మారడం జరిగింది అని చెప్పేసి ఆయన ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన అని చెప్పిండు. మరి మీరు ఎట్లా ఏ విధంగా సపోర్ట్ చేస్తారు ఆయనకి? మేము కూడా ఏంటంటే మేడం, మా అధిష్టానం ఉందిగా మేడం, ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు, మా మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు అందరూ కలిసి మా రంజిత్ అన్నకు టికెట్ ఇచ్చారు. కాబట్టి మేము గత 36 సంవత్సరాల నుంచి కూడా మేము కాంగ్రెస్ సిద్ధాంతం కట్టుబడిన వ్యక్తులం. కాబట్టి మేము మా పార్టీని ఎవరికి టికెట్ ఇస్తే మేము వాళ్ళకి పనిచేస్తాం. 100% గెలిపించుకుంటాం మేడం మేము. అంతే 100%. రంజిత్ రెడ్డి అన్న గురించి మీకు బాగా తెలుసు. అవునవును మేడం. అవును. ఆయన గురించి మీకు ఏం తెలుసు, ఆయన గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆయన ఏంటంటే మేడం, ఆయన ఎవరు పోయినా కానీ రిసీవ్ చేసుకుంటాడు మేడం. ఏ పార్టీ చూడాడు, ఎవరు పోయినా రిసీవ్ చేసుకొని వాళ్ళ కనీసం ఛాయను దాపించి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని పరిష్కరించే వ్యక్తి. కాబట్టి ఆయన దానికోసమే అందరు ప్రజలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆయన అభిమానిస్తూ 100% లక్ష మెజార్టీతో రంజిత్ రెడ్డి గెలవడం ఖాయం మేడం. బేసిక్గా అన్నకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది మాది అన్న విషయం మాత్రం బాగా చెప్తారు గట్టిగా. కానీ ఇంకొన్ని ముచ్చట మాట్లాడాలి. సో అన్న మరి చెప్పుండ్రి రంజిత్ రెడ్డి సార్ గురించి. రంజిత్ రెడ్డి సార్కి ఓట్లు ఈసారి ఏ విధంగా పడతాయి అంటారు? పోటీ గట్టి ఉంటుంది అంటారా, లేకపోతే వన్ సైడ్ అయితే అంటారా? ఏం రంజిత్ రెడ్డికి పోటీ లేనే లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమైందంటే ప్రతి ఊళ్ళో కూడా బీఆర్ఎస్ వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ అంతా ఖాళీ అయిపోయింది. చెవెలి నియోజకవర్గంలో మా బీజేపీ కొంచెం ఉంది, అందులో నుంచి కూడా మా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. కనుక రంజిత్ రెడ్డికి పోటీ బీజేపీ కూడా కాదని అంటున్నాం. అంటే విశ్వేశ్వర రెడ్డి సార్ అసలు రంజిత్ రెడ్డి సార్ పోటీ కాదు. ఎందుకంటారు అట్లా? ఎందుకంటే రంజిత్ రెడ్డి గారు ఏంటంటే ప్రజల మనిషి, ప్రజలు పోతే రిసీవ్ చేసుకోవడం, ఆయన మాట్లాడడం, ఆయన నిజాయితీ పౌరుడిగా పేరుంది. ప్రజల్లో ఈ 5 ఏళ్ళు కూడా ఆయన ప్రజలకు సేవ చేసింది. కాబట్టి అది కూడా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. విశ్వేశ్వర రెడ్డి ఏంటంటే ఇప్పుడు 7 గంటలకు టైం ఇచ్చింది అనుకోండి, 7:30 పోతే అపాయింట్మెంట్ లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిన టైం అయిపోయింది పో అంటాడు. ఆయన మాట్లాడు ప్రజలకు అంతా. మేము పోయినాం. ఆయన ఏంటంటే మీ అపాయింట్మెంట్ టైం అయిపోయింది, మీరు రావద్దు కలరు మాట్లాడు. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. కాబట్టి కనుక రంజిత్ రెడ్డి గారిని మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. సో ముఖ్యంగా చేవెళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి రంజిత్ రెడ్డి గారు ఎంత ఇంపార్టెంట్ అంటారు? అయితే చేవెళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి ఆయన 5 ఏళ్ళు బాగా సేవ చేశాడు. ప్రజలు ఆయన గుర్తిస్తారు. ప్రజలు ఆయన మమేకమై తిరిగింది. కాబట్టి ఆయన్ని తప్పకుండా ప్రజలు ఆదరిస్తున్నారు. రంజిత్ రెడ్డి సార్ సభల నడిచేటందుకు ఆయన కోసం వెయిట్ చేసుకుంటే ఇక్కడ చాలా మంది ఇంతెండలా వెయిట్ చేస్తారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడిపిద్దాం మనము. ఏమేమి మాట్లాడతారు, ఏమంటారో చూద్దాం మనం. అన్న నమస్తే. మాట్లాడతారా మీరు? సో మరి రంజిత్ రెడ్డి అన్న కోసం అని వెయిట్ చేస్తారు మీరు.
యాక్చువల్గా రంజిత్ రెడ్డి అన్నకి ఈసారి ఓట్ వేయించడానికి అంటే మీరు ప్రజలకి చెప్పేది ఏంది ఫస్ట్? అంటే మీరు కూడా ఇక్కడ లోకల్ లీడర్గా ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు ఒకవేళ ఏమన్నా కావాలన్నా ఏమన్నా చెప్పింది టైంకి చేయకుండా కూడా, కాబట్టి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏ పార్టీ కాదనుకుంటూ కూడా ప్రతి విలేజ్లో సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మెటల్ రోడ్లు కానీ ఆయన పనులు ఇచ్చిండు. ఒకటి వ్యక్తిగతంగా పోటీకల్ లేక చూడొద్దు ఆయన ఆ రకం కూడా మంచి వ్యక్తి. రాహుల్ గాంధీ ప్రభుత్వమే సెంట్రల్ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అవుతుండు. ఇక్కడ రంజిత్ రెడ్డిని మేము గెలిపించుకుంటే సెంట్రల్ మినిస్టర్ అవుతాడు. మా చేబెళ్ళ పార్లమెంట్ నుంచి మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ మంచి డెవలప్ అవుతుందని చెప్పి ప్రతి కార్యకర్తలకు వాళ్ళకి మేము చెప్తున్నాం. ఇందిరా మిన్లు కానీ సంబంధించింది, ఇప్పుడు పింఛన్ కానీ, ఇప్పుడు 200 యూనిట్లు కరెంటుకు సంబంధించింది కానీ, ఇప్పుడు రుణమాఫీ కానీ ప్రతి విలేజ్లలో మేము వాళ్ళకి చెప్తున్నాం. వాళ్ళు మంచి ఆదరణ రంజిత్ రెడ్డికి కనిపిస్తున్నారు. ఓకే, మరి ఇప్పుడు మీరేమో అట్లా అంటున్నారు, బీజేపీ మాత్రం ఈసారి 400 దాటాల్సిందే అన్న ఒక దీంతో ఉన్నారు. 150, 160 బీజేపీ దాటు వాళ్ళు ఏదో కలగంటున్నారు. వాళ్ళు తమిళనాడు కానీ, కేరళ కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రాలో కానీ వాళ్ళకి వచ్చే సీట్లు ఎట్లున్నాయి? ఇప్పుడు గుజరాత్లో వస్తాయి అనుకుంటారు వాళ్ళు, ఇప్పుడు యూపీలో వస్తాయి అనుకో. యూపీలో కూడా ఈరోజు మేము 40 సీట్లు గెలుచుకుంటాం. 80 సీట్లలో 40 సీట్లు ఇండియా కూటమికి వచ్చే ఛాన్స్ వస్తున్నాయి. అదే పంజాబ్లు ఉన్నాయి. ప్రతి ఒక్క రాష్ట్రంలో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చూడాలని భారత జోడో యాత్ర కానీ, న్యాయ యాత్ర కానీ చూసి మంచి ఆదరణ రాహుల్ గాంధీకి వచ్చింది. రాహుల్ గాంధీ చివరి కోరిక, ఇంతకుముందు సోనియా గాంధీని ప్రైమ్ మినిస్టర్ కానియలేదు. తర్వాత రాహుల్ గాంధీ కావాలంటే ఎప్పుడూ అయ్యేవాడు. ఎందుకంటే జర్నలిజం రంగ పెరుగుకుంటూ పోతుంది. నాకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తుందని చెప్పి ఆయన ఆవుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చూడాలని అనుకుంటున్నాను. బేసిక్గా రంజిత్ రెడ్డి అన్న పైన ఒకటి ఏంది అని అంటే జనాల మధ్యలో బాగా తిరుగుతాడు, జనాలతో కలిసి ఉంటాడు అనేసి అంటారు. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే ఈ మధ్య పార్టీ మారిండు కాబట్టి మరి కాంగ్రెస్ నాయకులుగా మీరందరికీ రంజిత్ అన్న పైన ఎలాంటి ఉద్దేశం ఉంది, ఏ విధంగా ఆయన మిమ్మల్ని కలుపుకొని పోతున్నాడు, మీరేమంటారు ఆయన గురించి? రంజిత్ రెడ్డి అన్న గారు ముఖ్యంగా అధికార పార్టీని వదిలేసి కూడా ఇంతకుముందు టీఆర్ఎస్లో పనిచేసినా కూడా ఒక సేవ చేయాలన్న దృక్పథంతో పార్టీ సంబంధం లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ టైం ఆయన అన్ని సర్వీసులు మంచిగా చేసిండు కాబట్టి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కాబట్టి ఇప్పుడు మన అధికారం రేవంత్ రెడ్డి అన్న ఉండు కాబట్టి ఇప్పుడు రంజిత్ రెడ్డి అన్న తన సొంత బిజినెస్ని కానీ ఏది కానీ వదిలేసుకొని స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చిండు కాబట్టి ఈరోజు రంజిత్ అన్నకు సపోర్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ అనగానే మీరేమో రంజిత్ అన్నని చూపించి ఓటు అడుగుతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఈసారి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలి అని మీరు అడుగుతున్నారు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రము మోడీ ముఖం చూసి ఓటేయండి అని అడుగుతున్నారు. మరి మీరు దానికి ఏమంటారు? బీఆర్ఎస్లో ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు. పూర్తిగా ఒక 5-6 మంది, ఒక 4-5 వాళ్ళ మీద కింద పరిపాలన కానీ వాళ్ళు డిసిషన్ మేకింగ్ కానీ. కాకపోతే ఇప్పుడు అన్న కాంగ్రెస్కి వచ్చిన కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఉంటుంది. ఏ ఎమ్మెల్యే పరిధిలో వాళ్ళు చేసుకుంటారు, ఏ మంత్రి పదవి వాళ్ళే స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా రంజిత్ రెడ్డికి ఎక్కువ స్కోప్ ఉంటుంది పనిచేయడానికి. రంజిత్ రెడ్డి గారు ప్రధానంగా ఈ ప్రాంతంలో 111 జీవో ఉండేది. ఆ జీవోకి సడలించడానికి, అంటే ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న పొలాలకు కావచ్చు, రియల్ ఎస్టేట్ చేసుకోనికి ఆర్థికంగా డెవలప్ కావడానికి అవకాశం కల్పించడానికి ఆయన చాలా కృషి చేశాడు. అదేవిధంగా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు ఏదైతే అప్పా జంక్షన్ ఉందో, అప్పా జంక్షన్ నుంచి పులిసగాడ నుంచి వికారాబాద్ తర్వాత అటువైపు మహారాష్ట్రకి వెళ్ళే రోడ్డు కూడా కనెక్టివిటీ కోసం, రహదారి కోసం ఆయన చాలా ప్రయత్నం చేశాడు. దాన్ని ప్రాసెస్లో ఉంది, అది మీకు ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇట్లా జాతీయ స్థాయి అనేక పనులు ఆయన చేస్తున్నాడు గతంలో. కాకపోతే కొన్ని రిస్ట్రిక్షన్ వల్ల, అంటే ఆ పార్టీలో ఉండే కొంతమంది చేతిలో ఉన్న అధికారం వల్ల ఆయన ఏం చేయకపోయాడు. దీంట్లో ఇంకా ప్రజలకు చేరుకోవాలని, ఇంకా ఎక్కువ యాక్సెస్ ఉంటుందని చెప్పి అన్న పార్టీ మార్చాడు, అంతే తప్పితే ఇంకో ఆలోచన లేదు. అయితే బీజేపీ నార్త్లో ఏం చేయాల్సినంత చేసేసింది. కరోనా ఉన్న టైంలో ఆయన సైంటిఫిక్ కాకుండా ఇంకా ఏదో అది చేయండి ఇది చేయండి చెప్పిండు. అంటే సైంటిఫిక్గా నిర్ణయాలు తీసుకోకుండా గంటలు కుట్టి ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకురు. ఇప్పుడు అక్కడ ఉన్న జాట్ కూడా వ్యతిరేకత ఉన్నారు, రాజ్పుతులు కూడా వ్యతిరేకత ఉన్నారు నార్త్లో. సౌత్లో అయితే మాకు సీట్లు అధికంగానే ఉన్నాయి, గతంలో ఉన్నాయి, ఇప్పుడే పెరుగుతాయి. అదేవిధంగా ప్రతి టర్మ్ మనం చూసుకున్నట్లయితే అన్న చెప్పినట్టు 10 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ మారి మనం సందర్భం చూస్తున్నాం. అదేవిధంగా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో ఫామ్ అవుతుంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ మేము ప్రధానమంత్రి చూస్తున్నాం. ఓకే, సో మరి ఇప్పుడు ఈసారి ఈ ఎలక్షన్స్లో జనాలందరూ కాంగ్రెస్కి ఓట్ వేయాలంటే మీరందరూ, అంటే మీరు యాజ్ లోకల్ నాయకులుగా
మీరు ఏ విధంగా పని చేయబోతున్నారు, మీరు ఏ విధమైన మాట ఇవ్వబోతున్నారు? ఎందుకంటే మీరందరూ గట్టిగా పనిచేస్తే పార్టీ బలపడుతుంది, మీరు లేకపోతే పార్టీ లేదు. ఇక్కడ రంజిత్ రెడ్డి మంచి ఎంపీ అభ్యర్థి ఇతనైతేనే షూటబుల్ అవుతుంది అని చెప్పేసి సీఎం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. మేము కూడా ఏం చేస్తున్నామంటే గత ఓవర్ ముఖం ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఆయన కొత్త ఉండు రంజిత్ రెడ్డి అంటున్నారు. కొత్త ఉన్నా కానీ మేము ఏమంటున్నామంటే ప్రతి ఓటర్స్కి ఏం చెప్తున్నామంటే ఓవరి ముఖం చూడొద్దు, రేవంత్ అన్న ముఖం చూడాలి. కేఎల్ఆర్ మాకు ఇన్ఛార్జ్ ఇక్కడ ఉంది కాబట్టి పథకం విజయాలతో గెలిపించాలని చెప్పినాము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మా పార్టీలో ఇంచుమించు మొత్తం అన్ని విలేజ్లో ఖాళీ అయిపోయింది. అందరూ మా పార్టీలోకి వచ్చినారు. అధిక విజయాలతో గెలిపించి రంజిత్ రెడ్డి అన్న మేము గెలిపిస్తాం. ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, రైట్? కాబట్టి ఆయనకి కొంత ప్లస్లు ఉంటాయి, కొంత మైనస్లు ఉంటాయి. ఆయన చేయని పనులు ఏంది అనేది, ఏం పెండింగ్ ఉన్నాయి అనేది ఆయనతో నేను చెప్పిస్తా. కానీ ఆయన చేసిన పనులు ఏందనేది చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. సో మీరు ఏం చెప్తారు మరి? అప్పుడు మేము ఇంతకుముందు ఆయన ఎంపీ ఉన్నప్పుడు రోడ్లు వేసిండు మామూలుగా. మేము అడిగిన వార్లను ఇప్పుడు ప్రతి సర్పంచ్ అడిగితే ఏమన్నాడు, రంజిత్ రెడ్డి మేము పోతే నాకు 10 లక్షలు ఇచ్చిండు, 20 లక్షలు ఇచ్చిండు, ₹1 కోటి ఇచ్చిండు, 2 కోట్లు ఇచ్చిండు ప్రతి సర్పంచులు చెప్పిండ్రు. ఆయనతో పాటు కూడా సర్పంచులు మా పార్టీలోకి వచ్చినారు. మేము ఇంతకుముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇక సీనియర్ ఇక్కడనే మేము ఉన్నాము. ఈ విషయాన్ని కూడా నేను ఒక ముద్రాదిని ఇక్కడ. ఈరోజు ఏం చేసారు బీఆర్ఎస్ వాళ్ళు, ముద్రాదు ఓటు బెంకును కుళ్ళగొట్టాలని, రంజిత్ రెడ్డిని ఓడగొట్టాలని, ముద్రాదు ఓట్లంతా జ్ఞానేశ్వరికి వేస్తారని చెప్పేసి మూడో నమ్మకం తీసుకొచ్చి పాపం జ్ఞానేశ్వరికి లేవనిక శాత కాదు, నడవనిక శాత కాదు. జ్ఞానేశ్వరి తన డబ్బు బాగుందని చెప్పేసి ఈరోజు సబితా ఇంద్రెడ్డి, కార్తీక్ రెడ్డి జ్ఞానేశ్వరి తన డబ్బు గుంజి ఈయన నాగం చేయడానికి పార్టీలకు తీసుకొచ్చారు. మంచి మెజార్టీతో రజనీతనం గెలిపిస్తాం మేము. ఆమె ఏడవడంగా ఏం రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఇప్పుడు రెడ్డి అని అది ఇలా అంటారు. ఆమె తిరుగుతుంది, ఆమె రెడ్డి ఆమె చేస్తుంది. ఆమె ఫీలింగ్ ఏం తీసుకోవట్లేదు. చిన్న డాట్ మేము అడిగేది ఎట్లా మేము దానికి ఆన్సర్ అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు. ముదిరాజ్ అదే చెప్తుంది మేడం. బీసీ క్యాండిడేట్. ముదిరాజులో ఓట్లు ఓరగొడతాయంట. ముదిరాజ్ 100% కాంగ్రెస్కి వేస్తారు మేడం. అంత బరాబరి. ఇంకోటి ముదిరాజు కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేస్తారంటే మా సమస్య కనీసం ఒక 40-50 ఏళ్ళ మా సమస్య ఉంది. డి నుంచి ఏ గ్రూప్లో కలిపే సమస్య ఉంది. రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు మమ్మలను ముదిరాజులను డి నుంచి ఏ గ్రూప్లో కలిపారు. కలిపినాక 2 months ఉన్నది. తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళాక తర్వాత మన ఈయన ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే తెలంగాణలో అధిక ఓటు ముద్రాదులు ఉన్నది, మీరు మాకు ఓటేసి తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని ముద్రాదులను డి నుంచి తీసి ఏ గ్రూప్లో కలుపుతాం మాకు హామీ ఇచ్చిండు. గవర్నమెంట్ వచ్చింది. ఈరోజు కూడా రేవంత్ అన్న ప్రతి బహిరంగ సభలు ఏమంటున్నంటే ముద్రాదును మినిస్టర్ చేస్తా, మంత్రిని చేస్తా, ముద్రాదుల గురించి నేను ఆల్రెడీ ముద్రాదును కొట్లాడుతందుకు రంజిత్ రెడ్డిని కొట్లాడుతందుకు ఎంపీకి పంపిస్తా, మీ సమస్య ఏముందో అని పరిష్కరిస్తా అని చెప్పి ముద్రాదులకు ఆయన హామీ ఇచ్చిండు. కాబట్టి ముద్రాదులు ఎట్టి పరిస్థితుల్లో ముద్రాదు జ్ఞానేశ్వరికి అయ్యారు. 100% కాంగ్రెస్ పార్టీకి రంజిత్ రెడ్డికి వేసి గెలిపిస్తారు. రేవంత్ రెడ్డి గారు ట్రస్ట్ చేసి ఆయన పార్టీకి ఇన్వైట్ చేసి ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. సో మీరందరూ రంజిత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? మేము కూడా 5 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆయన టీఆర్ఎస్ పార్టీలో గెలిపించినాం. మేము గెలిపించిన తెల్లారి నుంచి ఎలక్షన్ అప్పుడే రాజకీయము, ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నుంచి ఆల్ పార్టీలలో నేను సంతకం పెడితే పని అవుతుంది అంటని పోయిన వాళ్ళకు ఒక్క నిమిషం ఆపకుండా మేము చెప్పిపించిన ఆయన దగ్గరికి మాకు తెలియకుండా పోయినా కానీ ఇప్పటి వరకు సేవేలే కాన్సెన్స్లో ఈ పార్టీలో మేము పోయినామో మాకు ఈ పని చేయలేదు, ఈ సంతకం పెట్టలేదు అంటనే ఎవరైనా ఒక్కరు నిజాయితీ పరులు ఉంటే ముందుకు వచ్చి మాట్లాడమని. అసవంటి మంచి కాబట్టి ఈరోజు కూడా 3 క్యాండిడేట్లను చూసుకుంటే కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా మేము 5 ఏళ్ళు ఇక్కడ ఎంపీని గెలిపించినాం టీఆర్ఎస్లో. కానీ ఎవరు ఇంటికి పోతే గుర్తుపట్టాడు. ఆయన దగ్గరికి పోవాలంటే అపార్ట్మెంట్ కావాలి, మళ్ళీ ఊళ్ళ పొడి తిరగనికే చేత కాదు. ఈడ ఎంపీ గెలవాలి, ఆడ బిజినెస్ చేసుకోవాలి. ఇప్పుడు కాసానికి జ్ఞానేశ్వర్ ఉన్నాడు, ఆయన మంచోడే. కానీ ఆయన నువ్వు పార్టీ ఊపు ఉన్నప్పుడు బీఫామ్ ఇస్తే గెలిచాడు, ఊపు లేనప్పుడు తీసుకొచ్చి ఆయనను ఊపులో పడేసి ఆయనను సత్రోలు చేయనీకే టీఆర్ఎస్ కేసీఆర్ ప్రయత్నం చేస్తుండు. అందు గురించి ఇలా మేము మా సీఎం రేవంత్ రెడ్డి పిలిచి రంజిత్ రెడ్డికి ఇచ్చిండు కాబట్టి మేము కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని అందరినీ కలుపుకొని పోయి మన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంటే ఇంపార్టెంట్. మాకు పార్టీలు వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. వ్యక్తి పిలిచాగానే పలుకుతాడు, ఎవరైనా పనిచేస్తాడు. మాకు క్యాండిడేట్ నచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉండు. మేము ఇంతకుముందు మా తిగల కిషన్ రెడ్డి కానీ సబితా రెడ్డి కానీ ఓ పార్టీలో గెలిచి ఓ పార్టీలో పని అయితే లేదు అని పోయినాము. ఇప్పుడు ఓ పార్టీలో గెలిచి ఓ పార్టీలకు పోయే బదులు ఉన్న పార్టీలోనే గెలిపించుకొని పనులు చేయించుకుందామనే అభిప్రాయంతో మేము కాన్స్టిట్యున్సీ ప్రజలమంతా ఒకరికొకరు చెప్పుకుంటున్నాము. రేవంత్ రెడ్డి చెప్పిన 6 పథకాలు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి కొన్ని ఇవ్వలేకపోయినాం. 2 నెలల 3 నెలల లోపల ప్రతి ఒక్క ఇంటింటికాడికి తిరిగి
6 గ్యారంటీలను అమలు చేసే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకుంటాడు. ప్రతి ఒక్క మా కాంగ్రెస్ కార్యకర్తలు కాన్సెన్స్కి 3,500 ఇండ్లు 5 లక్షలకి ఇస్తా అంటుండు. ఈ ఎలక్షన్ కూడా అయిపోయినాక ఇదే అందరికి ఇళ్ళకే ఇస్తా అంటుండు. ఇలా పెత్తనం నీ వాళ్ళు ఎవరు ఇల్లు లేకుంటే నువ్వే. కేసీఆర్ లేక ఏకచక్ర పరిపాలన లేదు రేవంత్ రెడ్డిది. రంజిత్ రెడ్డి సారు సోషల్ మీడియా టీంలో ఈ అన్న పనిచేస్తారట. ఆయన నేను మాట్లాడతా అని ముందుకు వచ్చిండు. మరి మీరు దగ్గర నుంచి చూసి ఉంటారు కదా, సో మరి మీరు చెప్పుంటారు, మీరు ఏం చెప్తారు? డాక్టర్ రంజిత్ రెడ్డి అన్న అంటే ఎన్నో పార్టీలు, అంటే పార్టీల తర్వాత విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక సోషల్ వర్క్. మేము కరోనా టైంలో రంజిత్ రెడ్డి అన్నది కదా ఒక సర్వేగా జాబ్ చేసాం. మహారాష్ట్రలో ఉన్న తెలంగాణ ప్రజలకు 750 లీటర్ల శానిటైజరు, 3,50,000 ఎగ్స్, వెజిటేబుల్, 2 ఒక ఫ్యామిలీకి కావాల్సిన బియ్యం బస్తాలు తెలంగాణకి అక్కడ అంటే ఎందుకు పంపించారు? అక్కడ మన వాళ్ళు కూలీ పని చేస్తున్న ఉద్దేశంతో అంటే తెలంగాణలో కూడా చేసిండు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో ఉంది, అక్కడ ఒక అఖిల అన్న అమ్మాయిని ఎవరు అమ్మ నాయన లేకుంటే అన్న ఆదరించి ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివించుకో, డాక్టరేట్ వచ్చే వరకు చదివిస్తాను. అంటే ఒక రంజిత్ రెడ్డి అన్న డాక్టరేట్ ఏ విధంగా ఉందో అలాంటి డాక్టరేట్ని చదివించాలన్న ఒక సంకల్పంతో వెళ్తుండు. ఆ రంజిత్ రెడ్డి అన్న ఏ విధంగా చేవేళ్ళ ఎంపీ పార్లమెంట్ ఎంపీగా అన్నివాడు 100కు 200% గెలుస్తాడు. ఒకటి మేడం, ఇప్పటిదాకా మీరు బీజేపీ అంటారు 400 అంటారు. బీజేపీ 400 సీట్లకే పోటీ చేసలేదు మేడం, 286 పోటీకి ఎవరు అంటే 280 మంది పోటీ చేస్తే 400 ఎట్లా వస్తారు మేడం? ఎట్లా అంటే పబ్లిక్ని మబ్బ పెడుతున్నారు మేడం. అంటే 400 సీట్లు 100% నాకు కావాలి మేడం. 400 సీట్లు వస్తే పార్లమెంట్లో కొన్ని సభలు కొన్ని చట్టాలు తీసుకురానికి ధృవపాయసంతో ముందు చూపు కోసం ప్రజలను మబ్బు పెట్టి ఎంతో అన్యాయంగా గురి చేస్తున్నారు మేడం. అన్ని మాట్లాడడం మంచి, కానీ రంజిత్ రెడ్డి అన్న సోషల్ వర్క్గా నేను అందులో ఒక డిపార్ట్మెంట్ చేసినా మేడం. రంజిత్ రెడ్డి అన్నను గెలుస్తా నువ్వు ఆపత్తి అని ఒక్కసారి ఆయన తలుపు తడితే మాత్రం 100% రెస్పాన్స్ అవుతాడు. మే 13 3వ నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెయ్యి గుర్తు. సరేనా? ఇదే చెయ్యి, ఈ హస్తం మీ నేస్తం. మీకు ఇచ్చిన గ్యారంటీ ఒక్కటైనా అమలు కాకపోతే రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మా చెల్లె సీరియస్గా చూస్తుంది అన్ని. అవునా అవునా నీకే చెప్తున్నా, పక్కా అమలు చేసే గ్యారంటీ నాది. నువ్వు నా ఫోన్ నెంబర్ తీసుకో, నాకు ఫోన్ చేయి. ఒక్కటైనా రాకపోతే అన్నా జోరుగా మాట్లాడినావు, నీ ఎలక్షన్లకే బాగా దండాలు పెట్టినావు, ఏమైందన్నా అన్నాడు. సరేనా? చేవెళ్ళ యుద్ధమై జన గుండె శబ్దమై కాంగ్రెసు సైన్యమై కథన మందు కట్టమై. చేవెళ్ళ యుద్ధమై జన గుండె శబ్దమై కాంగ్రెసు సైన్యమై కథన మందు కట్టమై. ఓహో హస్తం పేదల సెలిమై అడుగులు వేసిండురా. చేవెళ్ళ పుడమి తల్లి కన్న కొడుకు అన్నరా. తరం మారుతున్న తన రాత మారలేదని చేతి గుర్తు జెండనెత్తి చెంగు సైరనూదెరా. రగిలా జనదళమై చేవెళ్ళ ప్రగతి శౌర్యమై. అదిగో కదిలిండో అదిగో కదిలిండో అదిగో చూడర చేవెళ్ళ పులి బిడ్డ. అన్న రంజితన్న నడియాడిన గడ్డ. చేతి గుర్తుకే ఓట్లను వేతామురా. సక్కని రంజితన్న గెలుపును చూద్దామురా. సో ఈరోజు పొద్దున్న నుంచి రంజిత్ రెడ్డి సారు వెనకాల తిరుగుకుంటా రంజిత్ రెడ్డి సార్కి ఎలాంటి అభిమానులు ఉన్నారు, అసలు నిజంగా జనాల్లో ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏం చెప్తారు, ఇవన్నీ నేటందుకు పొద్దున్న నుంచి నేను కూడా ఫాలో అవుతున్నా. అందరితో మాట్లాడినా, అందరి దగ్గర నుంచి ఏం అడగాలనేది కూడా కొన్ని సేకరించుకున్నా. కాబట్టి ఇక సార్ కొంతమంది కొన్ని అడుగుమని చెప్పారు నాకు, అది అడుగుతానంటే సరే పా తినుకుంటా మాట్లాడదామని అన్నాడు. అందుకోసమే వచ్చి ఇక్కడ మంచిగా లంచ్ టైంలో తినుకుంటాం ముచ్చట పెట్టబోతున్నాం మేము. సార్ నమస్తే. మొత్తం మీద పొద్దు నుంచి ఇప్పుడు దొరికిరు. నమస్తే. మంచి ముచ్చట చెప్పినరా తిడతాను మా వాళ్ళు. సరే ఇక ఎప్పుడైనా జనాల మధ్యలోకి పోతే లీడర్కి ఒక క్రేజ్ ఉన్నప్పుడు ఊపులు ఉన్నారు మీరు అసలు నిజంగా చెప్పాలంటే.
అసలు ఎవరు నెగిటివ్ మాట్లాడేటట్టు లేరు. ఇంకా నేనే వాళ్ళని గిచ్చి చూస్తున్నా, లేదు ఊకే బీజేపీకి ఓట్లు ఎత్తారట కదా బాగా, మరి అందరు గుడ్డిగా పోయి మోడీ ముఖం చూసి అని అడిగితే అట్లా కాదు మేడం, ఎన్నిసార్లు ఎత్తారు అట్లా, ఎన్ని టర్మ్స్ అని వేస్తారు, ఒకసారి 2 సార్లు ఎత్తారేమో, 3వ సారి మళ్ళీ క్యాండిడేట్ ఎవరు, ఆయన ఏం చేస్తారని చూసుకుంటారు కదా అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అట్ ది సేమ్ టైం కొన్ని నేను రాసుకున్నా, ఇప్పుడే చెప్పా, బట్ నేను అడుగుతా. కానీ నిజంగా మన ఇంటర్వ్యూ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే సార్, నేను లాస్ట్ టైం చేసిన ఇంటర్వ్యూలో ఒక కోడిగుడ్డుతో షురువు అయిన లొల్లి ఇప్పుడు అది గాడిదగుడ్డు దాకా పోయింది, మెల్ల గాడిదగుడ్డు పంచాది నడుస్తుంది ప్రస్తుతం. మీరేమంటారు అసలు, ఆ గాడిదగుడ్డు ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అది? రేవంత్ రెడ్డి అన్న కదే అన్నాడు మొన్న, ఇది మా మహేశ్వరంకి వచ్చినప్పుడు, వీళ్ళు ఏమి ఇచ్చిన బీజేపీ వాళ్ళు మన గాడిది గుడ్డు అని చెప్తుండే అని కారు ఎక్కినాక అన్నాడు. రంజిత్ డాక్టర్ నీ గురించి చెప్దాం అనుకున్నా, వాళ్ళేం బీజేపీలో గాడిద గుడ్డుని ఇచ్చిండ్రు రాష్ట్రానికి, నేనే మంచి బంగారు గుడ్డు లాంటి రంజిత్ని ఇచ్చిన మీకు అని చెప్దాం అనుకున్నా. మళ్ళీ నాకే అనిపించింది బంగారు గుడ్డు నేనేట, నేను అందరు బంగారు గుడ్డు నాకోటి ఏమని వాళ్ళు వీళ్ళు అడుగుతారు నిజంగా ఈ మాట అని అందుకే అనలేదు. కానీ నిజంగా నీకు ఇంత మంచి రెస్పాన్స్ ఆయనే చెప్తుండు. రాజేంద్ర మీటింగ్లో అదే చెప్పిండు, ఎవరిని అడిగినా రంజిత్ని పిలవండి, రంజిత్ని తీసుకోండి అని చెప్తే తీసుకున్నది అని చెప్పాడు. గత 5 సంవత్సరాలు నేను పనిచేసిన తర్వాత ఆ పనితీరు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అవుతా అని తెలియదు. కాంగ్రెస్లో ఒక ముఖ్యమంత్రి తనే చెప్పి మా పార్టీ వాళ్ళు అందరిని అడిగినా ఎవరిని అడిగినా నేను తీసుకుంటే మనకు డబుల్ స్ట్రెంత్ అవుతా అన్నారు, అందుకే నిన్ను తీసుకున్నా అని చెప్పడం. ప్రజల మధ్యకు పోయినాక ప్రజలు తర్వాత వాళ్ళతో మాట్లాడుతుంటే మా కాంగ్రెస్ నాయకులు నన్ను ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ చాలా మంచోడు, సౌమ్యుడు, 5 ఏళ్ళు చాలా చేసినని చెప్తే ఆ కులమానం ఇంత మంచిగా రెస్పాండ్ అవుతారు. 5 ఏళ్ళు కష్టపడేటప్పుడు అనుకోలే. కానీ నిజంగా ఇప్పుడు కూడా మీరు చెప్పేటప్పుడు రంజిత్ రెడ్డిని తీసుకోండి మంచిగా ఉంటుందని చెప్పినందుకు రంజిత్ రెడ్డిని తీసుకుంటున్నా అని మీరు చెప్పారు, ఇది మీ సంస్కారం. కానీ ఇందాక నేను ఒకరితో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటున్నారు నాతోని, రంజిత్ రెడ్డి అన్న కావాలని చెప్పి రేవంత్ రెడ్డి అన్ననే ఇంటికి పోయి మరి అడిగిండు అన్న ముచ్చట. ఈ ముచ్చట మీరు ఎప్పుడు చక్కగా చెప్పలేదు నాకు, నేను అడిగినా కూడా. అంటే మీరు ఇట్లా చెప్పలే, రేవంత్ రెడ్డి నా ఇంటికి వచ్చి నన్ను అడిగితేనే జాయిన్ అయినా, లేకుంటే నేను జాయిన్ కాకపోతుంటే అన్నట్టు కానీ మీరు ఎప్పుడు చెప్పలేదు. కానీ నిజంగా జనాలు అంటే ముఖ్యంగా మీ పార్టీ లోకల్ లీడర్స్, ఈ చిన్న లీడర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరిలో అభిమానం చాలా తొందరగా సంపాదించుకున్నారు మీరు అని అనిపిస్తుంది నాకు ఈరోజు వాళ్ళందరితో మాట్లాడితే. అసలు ఎట్లా ఇంత ఈజీ అది అని నాకే డౌట్ వస్తుంది. నేనేమంటున్నట్టే లాస్ట్ 5 years నేను పనిచేసి బీఆర్ఎస్కి కట్టుబడి పనిచేసినప్పుడు నేను కోవిడ్ టైంలో ఎప్పుడు ఎవరు వచ్చినా మంచిగా రిసీవ్ చేసుకుని ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నట్టే అదే రంజిత్ వస్తే మాకు మంచిగా ఉండి అనుకున్నాం, నిజంగా వచ్చినామన్నా మాకు సంతోషం ఉన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? జనరల్గా పార్టీ మారినప్పుడు పార్టీ జాయిన్ అయిన తర్వాత ఎవరేమి ఉంటారో అని అనిపిస్తుంది. కానీ చూడమ్మా ఇట్లే రంజిత్ రెడ్డి అనగానే రంజిత్ రెడ్డికి ఓట్ వేయాలి అంటే ఇప్పుడు బేసిక్గా మనకు తెలుసు పార్లమెంట్ ఎలక్షన్స్ అనగానే అందరూ పోయి మోడీ ముఖం చూసేసి బీజేపీకి ఓటేస్తారు అనేది అందరు అంటున్న మాట, ఇది ప్రజలే అంటున్న మాట ఇది. సో ఇంకేం ఆలోచన లేదు, అసలు క్యాండిడేట్ ఎవరో కూడా చూసుడు లేదు, మనం పోయినామా వేసినామా వచ్చినామా బీజేపీకి అన్న ఫీలింగ్ ఉన్నారు. ఇలాంటి ఆలోచనతో ఉన్న ప్రజల్లో ఈరోజు రంజిత్ రెడ్డి చేసుకున్న మార్క్ ఏంది, మీకు ఏ విధంగా ఓట్లు వేస్తారంటారు? కష్టార్జితం, బాధ్యతతో పనిచేసింది, అవతల బద్ధకంతో ఇంట్లో పండుకొని కష్టార్జితం లేక డబ్బు ఉంది 5,000 కోట్లు ఉన్నాయని చెప్పి విశ్వేశ్వరరెడ్డికి రంజిత్ రెడ్డికి తేడా. 5 ఏళ్ళు ఇంట్లో పండుకొని అలారం కొట్టినట్టు ఎలక్షన్ నగారం మోగానే వచ్చి ఇక తిరుగుతాడు, దండాలు పెట్టి దోతి కట్టుకొని బయలుదేరిండు. దోతి ఎందుకు కట్టుకోవాలి? ఎప్పుడు దోతి కట్టుకో, ఆ రోజు దోతి కట్టుకో. అయ్యో అది ట్రెడిషన్ గా సార్, కట్టుకుంటే తప్పేమున్నది, రోజు దోతి కట్టుకో మరి అంతే కదా. అట్లా అని చెప్పి వాళ్ళు నేను లాల్ చేసుకున్నాను, గుడికి పోయినప్పుడు లాల్ చేసుకుంటాను. అయోధ్య శ్రీరామ మందిరం కట్టినప్పుడు చాలా అత్యంత సన్నిధులు విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు మొన్న, పోయి చందా అడిగినట. అడిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విశ్వేశ్వరరెడ్డి, నేను మతాలు గుడ్లు ఇవన్నీ అమ్మ, నేను ఇయ్య చందాలు నన్ను అడగకండి అన్నాడు. నేను ఒక మీటింగ్లో మాట్లాడుతూ నా దగ్గర రసీదు ఉన్నది, ఒట్టిగా మాట్లాడతలేను. శ్రీరామ మందిరం కట్టినప్పుడు నా దగ్గర ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నేను రాజకీయంలోకి వచ్చినో రాలేదు తెలియదు, రాజకీయం రాలేదు నాకు తెలుసు, రసీదు కూడా ఉంది. 10 లక్షలు ఎందుకు ఇచ్చిన అంటే శ్రీరామ మందిరం ఎప్పటికెళ్ళో కట్టాలని నడుస్తుంది కాబట్టి ఇష్టపూర్వకంగా ఇచ్చిన. అది ఇవాళ మాట్లాడతాను అనుకోలేదు, ఈ టాపిక్ ఇట్లా వస్తుంది అనుకోలేదు. రాముని భక్తితోటి ఇచ్చిన,
అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి ₹1 అన్నాడు, ఇవాళ శ్రీరాములు బొమ్మ పెట్టుకొని తిరుక్కుంటూ అడగడం తప్పు కదమ్మా. ఇవన్నిటిని కన్సిడర్ చేసి మీకు ఓట్లు వేస్తారు జనాలు అని మీరు అంటారు. పక్కా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో ఎంత ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు సార్? మరి కులమానం ప్రజలు తీర్పిస్తారు, కష్టార్జితం ప్రజలు మర్యాద ఇచ్చి ఎంత కావాలని అంత చేస్తారు. మా సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న షేర్లింగం పెళ్ళి వచ్చి 1,00,000 అంటే వాళ్ళు పక్కా అన్నారు, 1,00,000 అంటే వాళ్ళు పక్కా అన్నారు. ఓ 10 సార్లు విన్నారు, వాళ్ళు ఇంకా గట్టిగా అంటుంటే మంచిగా అనిపిస్తుంది. ఒక సీఎం గారు 1,00,000 అంటే వాళ్ళు పక్కా అనడం 10 సార్లు అన్నారు సీఎం గారు. కానీ 1,00,000 అని మీరు అంటున్నారు, కానీ 1,50,000 మెజారిటీతో గెలిపిస్తాము అని చెప్పి ఇందాక నేను మాట్లాడినప్పుడు ఒకటి చెప్పారు. ఎలక్షన్ ముందు యాక్షన్ చేయవద్దు, 5 ఏళ్ళు చేసిన పనితీరును బట్టే ఓట్లు వేయమని నేను అడుగుతాను. డైరెక్ట్ స్పీచ్లలో చెప్తున్నా. ఈ ఎలక్షన్లు మారబోతున్నాయి ఇంకా రాబోయే రోజులలో. 5 సంవత్సరాలు ఎవరు పని చేస్తారో ఆ పనితీరుకే కొరమానం ఓటింగ్. పార్టీల ప్రాముఖ్యత ఉంటుంది, దాని తర్వాత అభ్యర్థి ఏం చేసినా కూడా చాలా. ఇంతకుముందు నువ్వు చెప్పినట్టు మోడీ అన్నది ఉంటుంది, రాహుల్ గాంధీ అన్నది ఉంటుంది, కానీ అభ్యర్థి టక్మన్ వచ్చి ఏం పని చేయకుండా దిగుతా అవతల వాళ్ళు సూపర్ పని చేస్తే అవుతుందా? అవును, కుదరదు అది. అయితే ఇంకొక విషయం ఏంటంటే సార్, లాస్ట్ 2-3 సార్లు మీరు స్టేజ్ పైన మాట్లాడినప్పుడు కోవిడ్ టైంలో నాకు కూడా ఫ్యామిలీ ఉంది, ఆయనకు కూడా ఫ్యామిలీ ఉంది, కానీ నేను పోయి పని చేసిన, నేను ఆయన లెక్క ఇంట్లో కూర్చోలే అని చెప్పేసి మీరు అన్నారు. ఒక ఎంపీగా అది మీ బాధ్యత, మీరు చేయాలి ఎట్లయినా. మీకు ఇంకా ఎంపీ అనే ట్యాగ్ ఉంది కాబట్టి కంపల్సరీ మీరు చేయాల్సిందే. దాంట్లో స్పెషల్ ఏముందంటారు? మరి ఎంపీ ఎంతమంది ఎంపీలు తిరిగి పనిచేసారు? ఒకటి ఎంపీ ఎలక్షన్ అప్పుడు కోవిడ్ టైంలో అసలు బ్రతుకు ఉంటుందా, పోతామా, బట్ట కడతామా, ఎలక్షన్లు అయితే నేను ఆలోచించాను. బతుకుతే చాలని ఇంట్లో కూర్చున్న వాళ్ళు అందరూ శానిటైజర్లు తప్ప ఇంకేం పూసుకోకుండా. నేనేమనుకున్నా అంటే అరే మనం తెలియనప్పుడు ఎవరు ఆదరించారు, వీళ్ళకి ఆపదలు ఉన్నప్పుడు మనం చెయ్యాలి అని చెప్పి నేను పోయినా. ఎంపీ అన్నప్పుడు కంపల్సరీ పోవాలి, అపోజిషన్ ఉన్నప్పుడు పోవద్దు, ఓడిపోతే పోవద్దు అని నువ్వు అంటున్నావు కదా. ఎంపీ ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వే అన్నావు కదా, ఆయన ఎంపీ కాదు కదా, ఇంట్లో ఆయన ఎందుకు అంటున్నావు, నువ్వైతే నాకు కంపల్సరీ పని చేయాలని. ఎంతమంది ఎంపీలు తిరిగినరో చూడు, ఎంతమంది ఎమ్మెల్యేలు నా అంతా తిరిగినరు, ఇంటింటికి పోయినరు. నేను బిర్యానీ పులిహోర వండిపించుకొని ఎవరినో బతిమలాడి వండిపించుకొని ప్యాక్ చేయించి తీసుకుపోయి అక్కడ చెట్ల కింద నిలబడి ఇస్తుంటే ఎంత తృప్తినిస్తుంది. లైన్లో నిలబడి వాళ్ళు తీసుకుంటే నిత్యావసర వస్తువులు ఇవన్నీ చేస్తూ పోతుంటే ఎంత మంచి తృప్తి ఇచ్చి. నేను చెప్తున్నాను, ఆ రోజు ఎలక్షన్లకు ఇది పనికి వస్తే ఏం చేయాలి. ఒకటి ఆయన పోనీ ఎంపీగా ఉన్నప్పుడు కోవిడ్ టైం రాలే ఆయనకు, పోనీ విద్యాపరంగా వైద్యపరంగా ఎవరికైనా ₹10 సాయం చేసిండా? అపోలో హాస్పిటల్ ఉంటే మన రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మన గడ్డం ప్రసాద్ గారు వికారాబాద్ ఎమ్మెల్యే గారు ఫోన్లు చేస్తే బెడ్ ఇచ్చినందుకు ఫోన్లు ఎత్తలే. వాళ్ళు గెలిపించారు కదా ఎమ్మెల్యేలుగా. ఏంటి మరి ఎవరు ఫోన్లు ఎత్తుతారు? కోవిడ్ టైంలో బెడ్ ఇస్తే కష్టం అవుతుందా? ఇంటర్వ్యూలో నేను మాట అన్నాడు ఆయన, ఎవరు చెప్పారు, నా ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుతుండే. నేను ఫ్యామిలీ గురించి అసలు మాట్లాడా. ఎప్పుడైనా భార్య పిల్లలు ఆయనకున్నారు, నాకున్నారు అన్న తప్ప నా భార్య మీద కూడా కామెంట్ చేస్తుంటే ఏమైనా కామెంట్ చేస్తారా ఎవరు? మొన్న అంతకంటే ముందేమో మా అమ్మనేమో అన్నాడని చెప్పి కేసు ఎందుకు ఇట్లా మాట్లాడతాడు? ఏం అడ్వాంటేజ్ తీసుకోవాలని? రంజిత్ రెడ్డి అట్లాంటి కాదు అసలు. అంటే ఆయనకు 5,000 కోట్లు ఉన్నాయి కావచ్చు, కానీ నాకు మర్యాద తెలుసు, సాంప్రదాయాలు తెలుసు, భార్యనేమో ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, మదర్ని ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, మర్యాద చేయాలి, అన్నీ తెలుసు. అట్లా తప్పుడు మాట్లాడితే ఎవరు రంజిత్ రెడ్డి గురించి అంత పిచ్చిగా మాట్లాడితే ఎవరు నమ్మరు? అది సంగీత రెడ్డి గారే నమ్మరు, వేరే మాట. ఇది అల్టిమేట్ చెప్పారు మీరు. అసలు ఎందుకు నమ్ముతారేమో? నేను ఆమె అనే అంత ఇదే నాకు సంగీత రెడ్డిగా ఎక్కడ కలిసినా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ చెప్తారు. రేపు ఎందుకు రిలేషన్ ఏంటి? ఆమె నన్ను గుర్తుపడుతుందా పట్టదా? కానీ నేను ఆమెను గుర్తుపడతా. ఫ్యామిలీకి మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్టుంది కదా? తెలుసు, ఒకరు తెలుసు అంతేగాని. అంటే మీరు కామెంట్ చేసేటట్టు మనిషి అయితే కాదు నేను చూసినంత వరకు. ఇప్పటి వరకు మీరు కోవిడ్ టైం నేను బయటికి రాలేదు, ఆయనకు ఫ్యామిలీ ఉంది అంటుండ్రు, నాకు ఫ్యామిలీ లేదా? ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు అంటూ వాళ్ళు వద్దంటారు, నాకు భార్య పిల్లలు వద్దన్నారా? ఎప్పుడైనా అనుంటే పెళ్ళాం పిల్లలు అని ఉంటా. అంటే పెళ్ళాం అనేది బేసిక్ గా తెలంగాణలో నాకు కూడా ఉన్నదని చెప్తే ఇప్పుడు ఆమెను అమర్యాద చేస్తే నా వైఫ్ అమర్యాద చేసుకుంటారు. అంటే మీరు ఒక్కలే కాదు సార్, చాలా మందికి ఇది ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పాల్సింది ఏంది అని అంటే, చాలా సార్లు చాలా పోస్టులు పెట్టినప్పుడు దాంట్లో కింద ఏమన్నా తెలంగాణ పదాలు వాడుతూ రాసినప్పుడు, అంటే ఇంకా కొంతమందికి తెలంగాణ పదాల వాడకము అవి ఎట్లుంటాయి అనేది, దాంట్లో ఉన్న ప్రేమ ఆప్యాయత ఏందనేది తెలవాలి. సో దానికి చెప్తున్నాను నేను, మీ కంటెంట్తో సంబంధం లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటివి నేను కూడా 1-2 సార్లు ఫేస్ చేసిన. పెళ్ళామంటే తప్పు కాదు,
పెళ్ళామనే అంటారు, మీరు భార్య అన్నట్టుగా మేము పెళ్ళాం అని అంటాం, అంతే. అది మా భాష, మా యాస, అంతే, అట్లే మాట్లాడతారు. సో దాంట్లో తప్పేం లేదు. ఈ విషయంలో మాత్రం నేను కంప్లీట్ గా నేను చెప్తా సార్. చాలా సంతోషం నువ్వు అప్రిషియేట్, ఎందుకంటే ఒక లేడీగా లేదు సార్, ఒకరి భార్యగా నువ్వు ఆ మాట అన్నావు అంటే, ఎందుకంటే కరెక్ట్ కదమ్మా. లేదు సార్, నిజంగా నేను కూడా ఫేస్ చేసిన, అంటే తెలంగాణ యాసని ఆ విధంగా అర్థం చేసుకుంటలేరు ఇంకా కొంతమంది. సార్ కమింగ్ టు ఇంకొక ముచ్చట ఏంటంటే, ఇందాక బయట మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి మాటలల్లా ముదిరాజుల ఓటు రంజిత్ రెడ్డికి పడదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ నేను చెప్తున్నా ఒక లీడర్గా, ముదిరాజుల ఓట్లన్నీ కూడా రంజిత్ రెడ్డికే పడతాయి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. ఓకే, ఇది ఓకే. కానీ ఇద్దరు, మీరు కానీ మీ అపోనెంట్ కానీ ఇద్దరు రెడ్డిలే, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి మధ్య పోటీ కాబట్టి మరి రెడ్డిల ఓట్లు చీల్తాయా అని నేను అడిగితే మీరు ఏం చెప్తారు? ఆ లీడర్ ఎవరు చెప్పిందో, ముదిరాజు లీడర్, చాలా సంతోషం, నమస్కరిస్తూ ఆయనకు. ఒక కులములో కులం అందరికీ వేసేస్తే ఏ కులములన్నా ఏ ఒక్కటే పార్టీలు ఉన్నారని చెప్పే కులం ఉంది ఎక్కడ? సో సర్వసాధారణం, రాజకీయాలే, కులాలే, పర్సనలే, మన మనసులో ఉన్నది మనసులు, అంతే. సో నాకు కలిసినప్పుడు మేము ఒకటే అనుకున్నట్టు. కానీ రాజకీయం వచ్చినప్పుడు కులం మనం కాదే కాదు. ఇవాళ ముదిరాజు సోదరులు ఎవరైతే అన్నారో, ఎందుకు సంతోషపడి ఉంటాడు అతను అంటే, ఒక ముదిరాజు సోదరుని మంత్రి చేస్తా అన్నాడు, ఒక ముదిరాజు కార్పొరేషన్ పెట్టిండ్రు, ముదిరాజు సోదరులకు టికెట్లు ఇచ్చాడు, మొన్న నీలం మధుకు ఎంపీ టికెట్ ఇచ్చాడు. అంతకుముందు ఎందుకు ఇస్తారమ్మా? అన్ని సామాజిక వర్గానికి మంచి ఇంపార్టెంట్ ఇస్తారు అని మీరు అంటే నేను ఒప్పుకోను. కానీ ఎందుకంటే దీనిపైన నేను ఆల్రెడీ ఒక మినిస్టర్తో లొల్లి పెట్టుకున్నా. సో ఎందుకు ఇయ్యరు అని నేను కొట్లాడేదాన్ని. ఇవ్వాలి, బరాబర్ ఇవ్వాలి. రెడ్డిల కన్నా ఎక్కువ ఉన్న బీసీలను తప్పకుండా ఇవ్వాలి. మళ్ళీ ఎప్పుడైనా ఇదే మాట అంటే నేను. కానీ ఒకటి ఏంటంటే సార్, మీరు అన్నట్టుగా మీరు అన్న మాట ఇదైతే నిజమేంది అని అంటే, రేవంత్ రెడ్డి అన్న రంజిత్ రెడ్డి అన్న ని ముందు పెట్టి ఆయన కొట్లాడతాడు మీ అందరికీ సమానత్వం కోసం. ఆయన మీలో ఒక ఈక్వాలిటీ రావాలని, మీకు కూడా ఆ స్టేటస్ రావాలని, అంటే మీరు ఒక ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తిగా మీరు వాళ్ళని ట్రైన్ చేయాలని, మీరు వాళ్ళని ముందుకు పంపాలని, వాళ్ళు కూడా ఒక ఎత్తుకు ఎదగాలని చెప్పేసి మీరు చూస్తారని చెప్పేసి మాట చెప్పి రంజిత్ రెడ్డి అన్నని తీసుకొచ్చారు పార్టీలకి. సో అందుకోసం రంజిత్ రెడ్డి అన్ననైనా కంపల్సరీ మేము గెలిపించుకుంటాము, ఆ నమ్మకం మాకు కుదిరిచ్చిండ్రు అని చెప్పేసి అన్నాడు ఆయన. మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. అది ఆ విషయంలో ఎందుకు అని ఉంటాడు అనేది మీరు చెప్పారు చూసారా, అక్కడ అది నిజం. ఆయన నిజంగా అట్లా అన్నాడు కూడా. సో ఇది కూడా నేను జనాల నుంచి తీసుకొచ్చింది. ఓకే, రెడ్డి మధ్యలో పోటీ అనేది అసలు అట్లా కానే కదా, అట్లా ఏ పార్టీ ఉండదు, ఎవరైనా ఇస్తారు. ఓకే, నేను యాక్సెప్టబుల్ ఇక్కడ కూడా. ఎందుకు అని అంటే ఆంధ్రాలో కొంచెం ఎక్కువ ఈ కులాలు వీటిపైన బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. బట్ తెలంగాణకు వచ్చేసరికి ఓటేసే ముందు కులం గుర్తుకు రాదు. నిజంగా చెప్పాలంటే గుర్తుకు రాదు, వేసేస్తారు. అంతకుముందు వరకు కులాలపైన లొల్లులు అయితే ఏమో చిన్నవి, బట్ వేసేటప్పుడు మాత్రం నా కులపోడు అని అయితే ఎవరు వేయరు. మీరు జనాలకి మిమ్మల్ని గెలిపించడానికి చెప్తున్నా గట్టి 3 పాయింట్స్ చెప్పండి సార్. నాకు ఓటేస్తే అంటే, నాకు ఓటేస్తే ఇది 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 అని ఒక 3 పాయింట్లు. నాకు ఓటేస్తాను ఎందుకు ప్రజలంటే, బలంగా ఎందుకు నమ్ముతారంటే, గత 5 సంవత్సరాలు సూపర్గా పనిచేసిండు. ఒకటి దేంట్లో పనిచేసిండు, కావాల్సిన ప్రభుత్వం నుండి కావాల్సిన నిధులు తీసుకొచ్చిండు, ఏమేమి సహాయం చేయాలో అన్ని మున్సిపాలిటీలకు, తర్వాత బ్రిడ్జిలు కట్టేందుకు, రోడ్లు వేయించేందుకు అన్ని తెచ్చు. పర్సనల్గా చాలామంది విద్యాపరంగా, వైద్యపరంగా చాలా సహాయం చేసాడు. ఎప్పుడు నలుగురిని గుర్తిస్తాడు, పేర్లు పెట్టి పిలుస్తాడు, మర్యాద ఇస్తాడు, ఇంటికి వస్తే రా కూర్చో అంటాడు, తగినంత సహాయం చేస్తాడు. ఆపదలు ఉన్న ఇంటికి పోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు నిజంగా ఇవాళ మధ్యాహ్నం ఇంత ఎండల అన్ని గంటలు తిరిగిన వాళ్ళు ఏం అవసరం అమ్మ వాళ్ళు అసలు ఎండ మామూలుగా లేదు. నేను అందుకే ఒక్కసారి చూసిన అందరు టోపీలు పెట్టుకుంటారు నెత్తిగా. నేను అసలు టోపీలు ఎందుకు పెట్టుకోనంటే, వాళ్ళు టోపీ పెట్టుకున్నప్పుడు నెత్తిగా పెట్టిన నేను ఎందుకు తీసి అప్పుడప్పుడు ఎవరో కడుతుంటారు సార్. అంటే నేను నిజంగా మార్నింగ్ నుండి నైట్ ఈవినింగ్ వరకు తిరుగుతున్నాను. డౌట్ ఉండే సార్, బేసిక్ టోపీ అయినా పెట్టుకోవచ్చు కదా, పాపం అంత తిరుగుతున్నాడు ఆయన. నేను పెట్టుకుందామని నాకు ఇట్లా చాలా మంది ఇస్తే నాకు పెట్టుకోవాలనిపిస్తుంది, సడన్గా అనిపిస్తుంది కింద అందరు ఎండలో తిరుగుతా అంటే మనం టోపీలు పెట్టుకొని ఏముందమ్మా. ఇంకేం చేయబోతా అంటే, చేవెళ్ళగడ్డ రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ అంట. నిజంగా ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఒక జిల్లా చేస్తా అని చెప్తాను. చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంటూ చేస్తే షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, మహేశ్వరం, చేవెళ్ళ, ఇక్కడ ల్యాండ్ భూముల ధర విపరీతం.
కిందికి పోతే తగ్గిపోతూ ఉంటాయి. ఎక్కడ పరిగి, తాండూరు, వికారాబాద్. కానీ ఇంత భూములు ఉన్నా కూడా మా ప్రజలు చేవెళ్ళ ప్రజలైనా వికారాబాద్, పరిగి దగ్గర చుట్టు ప్రాంతాల్లో ఇంకా వ్యవసాయం చేస్తారు, కూరగాయలు పండిస్తారు, పండ్లు హార్టికల్చర్ మీద డిపెండ్ అవుతారు. అసలు మీ ప్రజలు పండించకపోతే మేమేం తినం. ఇంకా నీకు కొత్తిమీర అయినా, కరివేపాకైనా, పుదీనైనా, ఏ కూరగాయలైనా పొద్దున్నే వీళ్ళందరూ పండింది. నిజంగా వాళ్ళకు మస్తు 10 ఎకరాలు ఉంటాయి. వాళ్ళకు ఒక్కొక్కటి 10 కోట్లు, 15-20 కోట్లు ఉంటాయి. కానీ ఏ ఒక్కరు కూడా అది పని మానరు. అది చాలా అప్రిషియేట్ చేయాలి ఒకటి. కానీ నేను వాళ్ళకి ఏం చెప్తా అంటే, ఇన్ని పైసలు పెట్టుకొని మీరు పోతారు మార్కెట్, టకటక పోవాలనే, మళ్ళీ ఇక్కడ రాగానే మళ్ళీ రియల్ ఎస్టేట్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, రాజకీయం ఉంటుంది, అందరికీ. ఇది చేయాలని ఏం చేస్తారు, పోతారు 10 రూపాయల ధరకు పండిస్తే 11 రూపాయలు వచ్చిన సాయి, 9 వచ్చిన సాయి ఇచ్చేసి వస్తారు. ఇంకో గంట సేపు ఉండో లేకపోతే ఇంకో దూరం మార్కెట్ పోతే దాన్ని 15 రూపాయలకు అమ్మవచ్చు. బ్రోకర్లు ఎవరైతే వచ్చి అక్కడ కొనుక్కొని పోతారో వీళ్ళు తొందరగా చూసి ఇంకో రూపాయి తక్కువకి కొనుక్కొని వాడు తీసుకోపోయి మస్తు అమ్ముకుంటే విలువ. నేనేమంటున్నా, ఇప్పటికెళ్ళి ఇవన్నీ బంద్ చేద్దాం, ఇక్కడనే మార్కెట్ పెట్టుకుందాం, ఇక్కడనే ఫుడ్ ప్రాసెసింగ్ పెడదాం, ఇక్కడనే కోల్డ్ స్టోరేజ్ పెడదాం. మీకు దండం పెడతాం. ఇవాళ 10 రూపాయలు మార్కెట్లో అమ్ముకునేది ఆగండి, 2 రోజులు అవుతుంది మీకు ఏం కుంపలు మునిగాయి. నేను 4 రోజులకు మార్కెట్లో ఇంకా బెటర్ రేట్కి అమ్మి మీకు 15 రూపాయలు వచ్చేటట్టు చేస్తాను. పెట్టుకుందాం, కోల్డ్ స్టోరేజ్లో పెడితే డిమాండ్ క్రియేట్ చేస్తే వాడు వచ్చి ఇక్కడ కొనుక్కొని పోవాలి. మనం పండించేది మనకు గిట్టుబాటు ధర, మనకు ప్రాఫిట్ వస్తేనే అమ్ముదాం, లేదా 4 రోజులు మార్కెట్లో లేదా కోల్డ్ స్టోరేజ్లో పెడదాం, అవసరం వస్తే ప్రాసెసింగ్ చేద్దాం. ఫుల్ రెడీ అన్నారు, సూపర్ ఐడియా అన్నారు. ఇది చేస్తా, డెఫినెట్లీ చేస్తే రైతులందరూ హ్యాపీ అయిపోతారు. ఇప్పటికి వాళ్ళ జీవితం అట్లనే ఉంటుంది సార్. దాంట్లో మార్పు రావాలంటే ఇలాంటి ఒక స్టెప్ తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇది మీరు తప్పకుండా చేసి తీరాలి. మీరు చేసిన రోజు నేను కంపల్సరీ నేను వస్తాను మళ్ళీ ఆడికి. నేను చేస్తా, పిలుస్తా, చూపెడతా, చేవేళ్ళనే చేస్తుంది ఎక్కడ కూడా. ఇంకొకటి ఏంటంటే సార్, సోషల్ మీడియాలో నేను చేసిన అని చెప్పి మీ ఇద్దరి మధ్యలో ఒక కుస్తీ జరుగుతుంది, బీజాపూర్ హైవే. దీని గురించి అసలు ఏంటి, అసలు ఎందుకు అట్లా అంతగానో ఇద్దరి మధ్యలో దాని గురించి, ఆ పర్టికులర్ దాని గురించి ఎందుకు ఎక్కువ అంత అవుతుంది? నాకేం డౌట్ వస్తుంది అంటే, ఒకటి ఏమైనా చదువుకోలేదు ఒక డౌట్, ఇంకో డౌట్ అంటే అప్పుడు ఊరికే చెప్పి నేను కూడా తకాయిస్తున్నా. మీరు కూడా మధ్యలో జర్నలిస్ట్ కూడా, మీరు ఇంత చదువుకుంటారు, జర్నలిజం చేస్తారు, మీకు కిక్ ఏముంటుందని గిట్లనే అడగాలి, మళ్ళీ తీసుకొని అక్కడ అడగాలి. నేను పదే ఏం చెప్తే ఎవరికైనా, నేను చెప్పిన నా టైంలో, నా హయాంలో ఆయన 60 మీటర్లు అంటే 180 ఫీట్లు కావాలి, ఏదో ఆ విడతలా కావాలి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు, ఫీజిబుల్ కాదని చెప్పి ఆయన అప్లై చేసిందని కింద పక్కకు పడేసాం. నేను పోయి అడిగిన, ఏం సార్ మరి మా ఇంత తిరిగినా మాకు అయితే లేదు, అక్కడ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే ఆ ప్రాసెస్ తీసి చూస్తే అది రిజెక్ట్ అయిపోయింది, కాదు అన్నారు. అప్పుడు నేను ఏం చేసిన, ఏంది బాధ, గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి గూగుల్లో ఆన్లైన్ పెట్టి చూసిండు పాపం. ఆయన చూసి ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి అవన్నీ రికార్డ్స్ తెప్పించుకొని దీనికి ఫీజిబిలిటీ ఏందని చూసి ఆఫీసర్ని పిలిచి గంటం బాగు కూర్చున్నాం. 45 మీటర్స్ అయితే ఫీజిబుల్ అవుతాయి, ఎక్కడెక్కడ ఏమేం చేయాలని చూపెట్టాను. నేను దాని ప్రకారంగా మళ్ళీ వచ్చి డిపిఆర్ తయారు చేసుకొని తీసుకోపోయి శాంక్షన్ చేయించి టెండర్ కాల్ఫర్ చేయించాను. శాంక్షన్ లెటర్ ఎవరి టైంలో వచ్చిందో చూడు, శాంక్షన్ లెటర్ టెండర్స్ ఏ టైంలో కాల్ఫర్ చేసిందో చూడండి, టెండర్ ఏ టైంలో అలాట్ అయిందో చూడండి. మరి ఇవన్నీ నా హయాంలో అయితే శంకుస్థాపనకు వచ్చిండు గడ్కరీ గారు, పక్కకు నేనున్నారా విశ్వేశ్వరుడు ఉన్నాడు చూడండి, ఆయన చేసినట్టు అయిపోతుంది. అంటే ఇవన్నిటికీ ప్రూఫ్లు ఉండగా కూడా మరి ఆయన ఏ ధైర్యంతో అట్లా చెప్తుంటారు? మరి ఆయన ఉన్నప్పుడు తిరిగిండు, అది ఫీజిబుల్ కాలేదు. ఆయన పోగానే ఇప్పుడు చాలా మంది వస్తారు, అన్న అప్లికేషన్ తీసుకొని చెప్పి ఫోటో దిగిపోతారు, ఊర్లో పోయి చూపెడతారు. నేను వచ్చిన ఏం చెప్తా అంటే, ఆ పని అయితేనే నన్ను ఫోటో దిగుతా, పని కాలేదు నువ్వు అప్లికేషన్ ఇచ్చిపోతే నేను సంతోషపడ, నువ్వు ఊర్లో పోయి ఇంకో అప్లికేషన్ ఇచ్చిన రంజిత్ రెడ్డి నాకు ఇష్టం ఉండదని చెప్తాను. ఇప్పుడు ఆయన అట్లా గడ్కరీ దగ్గర పోయి ఫోటో దిగి అప్లై చేసింది, అది కాదన్నా కూడా పర్వాలేదు సార్ నువ్వు ఫోటో అయితే దిగుతా అంటాడు. అచ్చా, ఓకే. సో అది ముచ్చట బేసిక్గా. కానీ దీనిపైన మాత్రం ఆ వార్ అనేది నడుస్తూనే ఉండేసరికి జనాల్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందని అడిగిన నేను. 111 ఎత్తేసుడు ఇంపాసిబుల్ అన్నాడు, ఎత్తేస్తే కొబ్బరికాయలు కొడతావా అందా అన్నాడు. పోయిన కొట్టిండు, కొట్టి నేను చెప్పలేదు 100 కొబ్బరికాయలు కొడతాను కొట్టిన అన్నాడు. పాప ఆయనకు తెలియదు, అమాయకత్వం ఆయనకు, ఓటమి ఒప్పుకున్నా అని తెలుస్తలేదు. ఈ 111 పైన కూడా అందులో మీరు ఉండడం వల్లనే జరిగింది అని చెప్పేసి
అయినే పోయి కొబ్బరికాయలు కొట్టిండమ్మా. కానీ జనాలకు తెలుసులేండి సార్, అది ఆ జనాలు చెప్పిన తర్వాత ఇంకా నేను మాట్లాడేది ఏమి ఉండదు. అది ఆయన చేయించిన అంటలేడు, ఓటే ఒప్పుకున్నాడు. సో అది ఆబ్వియస్లీ జనాల నుంచి కూడా వచ్చింది కాబట్టి దాని గురించి నేను పెద్దగా అడిగేది. ఆయన ఏమంటాడు, సార్ గెలిపియండి, రంజిత్ రెడ్డిలా గుర్తుపడతా, రంజిత్ రెడ్డిలా ఇంట్లో కూర్చోబెడతా, రంజిత్ రెడ్డి ఛాయ్ తాగిపిస్తా, రంజిత్ రెడ్డిలా సహాయం చేస్తా అంటేనే అయిపోయింది ఆయన కథ. ఇది కామెడీ సార్ ఇది. అంటే రంజిత్ రెడ్డి లాగా అంటే రంజిత్ రెడ్డి ఉన్నాక మళ్ళీ రంజిత్ రెడ్డి లాగా నేను చేస్తా. నేను పోయేసరి ఇవన్నీ మిస్ అయినా, ఎవరు గుర్తుపట్టలే, నాకు ఎందుకో యాది మరుస్తా, గుర్తుండే పేర్లు అంటే. కానీ ఇప్పుడు కొత్తగా చెప్తే నమ్ముతారా? ఇన్ని రోజులు గుర్తుపట్టుడు మర్చిపోతా, నాకు గుర్తుండదు అన్నట్టు వాళ్ళు గుర్తుంటుందని తెలుస్తుందా? 4 పేర్లు చెప్పినోడు ప్రతి ఊరు తెలుసు అంటాడు, అసలు నా పేరే తెలియదు సార్. బేసిక్గా మనం అనుకుంటున్నట్టుగా ఇందాక కూడా నేను అన్న మీతోని మోడీ ఫేస్ చూసి ఓటేయండి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. దాంతోపాటు ఇంకొక టాపిక్ బాగా హైలైట్ అవుతుంది ఏంటి అని అంటే జీడిపి పెంచినాం, జీడిపి మేమే పెంచినాం, బీజేపీ వాళ్ళు ఉండడం వల్లనే అధికారంలో జీడిపి పెరిగింది కాబట్టి మాకు ఓటేస్తేనే ఈ దేశం బాగుపడుతుంది, లేదంటే లేదు అని చాలా స్పష్టంగా జనాలకు చెప్తారు. జనాలకి జీడిపి అంటే ఏంది, ఎంత క్లారిటీ ఉందేమో తెలియదు, కానీ ఏదో పెరిగింది అనే క్లారిటీ మాత్రం గట్టిగా వచ్చేసింది దీనివల్ల. మీరేం చెప్తారు దీనిపైన? మరి అదే అమాయకత్వం ప్రజలకు. జీడిపి పెరిగింది అంటే కులమానం, పేదరికం నిర్మూలన కదా. రైతు ఆదాయం డబ్బులు కావాలి, పేదరిక నిర్మూలన కావాలి, కింద రైతుల ఆదాయం డబ్బులు అయితే అట్లట్లా ఇన్కమ్ పెరుగుతుంటేనే నిజంగా జీడిపి పెరిగితే దానికి ఉన్న వాల్యూ. ఒక అంబానీకో అదానికో 3 లక్షల కోట్లుండి నా దగ్గర 1 లక్ష కోట్లు ఉంటే యావరేజ్ 1.5 కోట్లు అని చెప్పడం జీడిపి చెప్తుంది. కానీ జీడిపి పెరిగిందంటే ఎవరికి అర్థమవుతుంది? అంబానీ అదాని వాళ్ళకి అర్థమవుతుంది, పెట్టుబడులు పెట్టడం వాళ్ళకి అర్థమవుతుంది, బయటికి వెళ్ళి ఇంట్లో పెట్టాలన్న వాళ్ళకి అర్థమవుతుంది తప్ప గ్రామస్తులు ఏమనుకుంటారు, వాళ్ళ తలసరి ఆదాయం ఎంత పెరిగింది. ఇప్పుడు మన దగ్గర అట్లీస్ట్ రైతులు ఇంత మంచిగా ఉన్నారు, కానీ వేరే రాష్ట్రం రైతులు ఎట్లున్నారు, కూలీ వాళ్ళు ఎట్లున్నారు, ఇవాళ మీటింగ్లలోకి వచ్చి నాకు ఇల్లు కావాలి, నాకు పెన్షన్ కావాలి, రేషన్ కార్డులు అడగడం మానేసిన రోజు జీడిపి పెరిగినట్టు. నాకు ఇది కావాలని గట్టిగా నిలదీసే ఎప్పుడు అడుగుతారమ్మా? వాళ్ళు నువ్వు ఇస్తే లేదా లేదన్నప్పుడు, వాళ్ళు రైట్ ఉన్నప్పుడు వాళ్ళు రైట్ఫుల్గా అడగాలి. అది జీడిపి పెరిగినట్టు. సంతోషం నవ్వుకుంటుండాలి ఉన్నప్పుడు జీడిపి పెరిగి. ఇవన్నీ అకౌంట్లు మాత్రం బాగా ఓపెన్ చేసినామంటారు కదా సార్. మరి నీకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. మా వాళ్ళు ఏం చేస్తారు, నాకు టకాటక అకౌంట్ ఓపెన్ చేస్తారు బ్యాంకులలో, ఎందుకంటే మా ఈ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, కంపెనీ ట్రాన్సాక్షన్స్. సో ఇవన్నిట్లో ఏమైతే చాలా బ్యాంక్స్లలో వేయాల్సి వస్తుంది, చాలా కొందరికి వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ అకౌంట్లు నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కొలమానం కాకూడదు. నెంబర్ ఆఫ్ అకౌంట్స్ యాక్టివ్ ఉన్నాయి కొలమానం అవుతుంది, అందులో బ్యాలెన్స్ ఉన్నది కొలమానం అవుతుంది. అంటే అమ్మో మీరు అకౌంట్లో అని అడిగిపించారు. ఇప్పుడు జనాలు ఏమేమంటే ఏదో పడితే అది అనుకుంటారు నా గురించి. 3 అకౌంట్లు ఉన్నాయి కానీ ఒకటే అకౌంట్లో పైసలు ఉంటాయి సార్, మిగతా 2 అకౌంట్లు. అదే అంటున్నా, అకౌంట్ యాక్టివ్ అంటే అదే. దేంట్లో అకౌంట్ అయితే పైసలు ఉన్నాయి, ఆ అకౌంట్ ఎన్ని పైసలు ఉన్నాయి అది ఇంపార్టెంట్. అంబానీ అదాని అట్లా టాప్ 10, 15, 100 తీసేసి బ్యాలెన్స్ యావరేజ్ జీడిపి తీయండి అమ్మా, అప్పుడు మోడీని మాట్లాడమన్నాడు. ఆ రోజు ఆయన తృప్తి చెందాలి, అప్పటి వరకు పడుకోదు. అప్పటి వరకు జనాలలో 10 సంవత్సరాలు జీడిపి పెరిగిందన్న మోడీ అయినా ఇప్పుడు కాబోయే ప్రధాని ఎవరైనా కూడా వాళ్ళు ఏం చేయాలంటే అది టాప్ 100 తీసేసి యావరేజ్ ఇన్కమ్ తీసి అది జీడిపి ఎంత పెరిగితే అది జీడిపి గ్రోత్ అని చెప్పిన రోజు నేను అని చెప్పి లీడర్ వస్తాడు. మీరు చెప్పిన తరగతికి జనాలకు అర్థమవుతుంది ఇది ఇప్పుడు. సో ప్రాబ్లమే లేదు. బట్ థ్యాంక్ యూ సార్, మంచి లంచ్ పెట్టించారు నాకు. థ్యాంక్స్ అలాట్. అసలు నిజంగా మంచి టైంకి వచ్చిన నేను. సో సార్తో కలిసి తిన్నా ఈరోజు. మీరు ఇట్లనే ఇంకా జనాల మధ్యలో బాగా తిరగాలని, జనాల్లో మీకున్న అభిమానం ఇంకింకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా మళ్ళీ కలుద్దాం సార్. గెలిచినాక